ఈరోజు 27/3/2026 శుక్రవారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఆస్ట్రో న్యూస్ డైలీ. ఆకాశంలో జరిగే గ్రహగమనాలు, చంద్రుడి యొక్క వృద్ధిక్షయాల ద్వారా ఏర్పడే తిథులు, వాటి ఫలితాల ద్వారా మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలి అనే సమాచారం ఈ కేవీసీ శారద ఆస్ట్రో న్యూస్ డైలీలో డోంట్ మిస్. ఈరోజు 27/3/2026 శుక్రవారం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:04. ఈరోజు ప్రత్యేకత పరాభవనామ సంవత్సర వసంత ఋతువులో చైత్రమాస శుద్ధ నవమి శ్రీరామనవమి. ఈరోజు నవమి మధ్యాహ్నం 12:35 వరకు. తదుపరి దశమి. ఈరోజు పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:44 వరకు. తదుపరి పుష్యమి. ఈ పునర్వసు నక్షత్రంలో చేయదగినటువంటి పనులు: వాస్తు సంబంధమైన పనులు ప్రారంభించుటకు, ఉపనయనం వంటి కార్యక్రమాలు చేయుటకు శుభయుక్తమైన నక్షత్రం. ఈ శుక్రవారం నాడు ఏ పనులను ప్రారంభించవచ్చు? మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూడాలి అనుకునేటప్పుడు శుక్రవారం నాడు ప్రారంభించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. కళా సంబంధ కార్యక్రమాలు ప్రయత్నాలు చేయుటకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అమృతకాలం మధ్యాహ్నం 3:28 నుండి 4:58 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:18 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:32 నుండి 1:21 వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 6:25 నుండి 7:56 వరకు. రాత్రి తిరిగి వర్జ్యం 1:17 నుండి 2:48 వరకు. ఈరోజు ఆస్ట్రో టిప్: 5 నిమ్మడొప్పల్లో దీపాలు వెలిగించి ఖడ్గమాల చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేయటం వల్ల, ఆ కుంకుమను నుదుటిపై ధరించటం వల్ల రాహు సంబంధ దోష నివారణ అనేది జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఆస్ట్రో న్యూస్ విషయాల కోసం, జాతక సంబంధ, ముహూర్త సంబంధ, వాస్తు సంబంధ విషయాల కోసం కేవీసీ శారద ఆస్ట్రోని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ పేజెస్లో ఫాలో అవ్వండి. మీ మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క జాతక విశ్లేషణ, మ్యారేజ్ మ్యాచింగ్, ముహూర్త సంబంధ విషయాల కోసం మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్లో కనిపించే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ అనేవి తీసుకొని పెడతాయి.